పుష్కరాలకు మరో 2 రోజులే మిగిలి ఉండడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు కృష్ణా తీరాలకు చేరుకుంటున్నారు. ప్రధాన ఘాట్లలో ఇప్పటివరకు 1 కోటి మందికి పైగా భక్తజనం పుష్కర స్నానాలు చేశారు. వీకెండ్ కావడంతో భక్తులు పుష్కరాలకు క్యూ కడుతున్నారు. సొంత వాహనాల్లో రావడానికి భక్తులు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడంతో హైదరాబాద్ బెంగళూరు హైవేపై ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తోంది. షాద్నగర్, రాయికల్, అడ్డాకుల టోల్ గేట్ల దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెహికల్స్ బారులు తీరడంతో కొన్ని సందర్భాల్లో వాహనాలను ఫ్రీగా పంపిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. మహబూబ్ నగర్ లోని సోమశిలకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొల్లాపూర్ నుంచి సోమశిల వెళ్తున్న మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో బుత్కూర్, పెబ్బేరు, కోదండపూర్ దగ్గర ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడంపై అధికారులు ఫోకస్ పెట్టారు. పదవ రోజు పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. సాగర్, బెంగళూరు హైవేలపై వాహనాల రద్దీ పెరుగుతూనే ఉంది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను పలుచోట్ల మళ్లించారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసు ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. పుష్కరాలకు రద్దీ విపరీతంగా పెరుగుతుంది. నేషనల్ హైవే పైన విపరీతంగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేస్తున్నారు డీఐజీ అకున్ సబర్వాల్. జిల్లాలో పరిస్థితి కరెంట్ లేటెస్ట్ పొజిషన్ ఎలా ఉంది, ట్రాఫిక్ ని ఎట్లా రెగ్యులేట్ చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిస్టమ్ ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఆయనతో అడిగి తెలుస్తున్నారు. చెప్పండి, ఎట్లా కంటిన్యూ చేస్తారు? అంటే ఈరోజు సండే మరియు లాస్ట్ 2 days మిగిలినాయి కృష్ణ పుష్కరాలకి. కాబట్టి ఉదయం నుంచి హైదరాబాద్ నుంచి, అదే ప్రకారం బెంగళూరు, కర్నూలు వైపు నుంచి కూడా భక్తులకి రద్దీ చాలా ఎక్కువ ఉంది. ఆల్రెడీ రంగాపూర్ ఘాట్ దగ్గర 3 లక్షల కంటే పైన మంది, అదే ప్రకారం ఆల్మోస్ట్ 2 లక్షల మంది బీచ్పల్లి ఘాట్ కి ఆల్రెడీ వచ్చి స్నానం చేసి బయలుదేరిపోయారు. ఉదయం ఆల్మోస్ట్ 6 గంటల నుంచి చాలా హెవీ రష్ వలన ఉదయం అరౌండ్ 7 o'clock నుంచి నేషనల్ హైవే నుంచి మనమే క్రౌడ్ పెద్ద ట్రక్స్ కి ఆపేసి వాళ్ళకి హోల్డింగ్ ఏరియాస్ లో పెట్టడం. అదే ప్రకారం ఇప్పుడు చిన్న ట్రాఫిక్ ఇక్కడే ప్రతి మినిట్ ఒక మన సాఫ్ట్వేర్ ద్వారా ఎంతో మంది స్నానం చేస్తున్నారు, ఎంతో మంది లోపల వస్తున్నారు. ఆ బయట వెళ్లే వరకు మళ్ళీ దూరమే హోల్డింగ్ ఏరియాస్ లో లేకపోతే పార్కింగ్ ఏరియాస్ లో స్లో చేయడం జరుగుతున్నది. అదే ప్రకారం నేషనల్ హైవే మీలో ఉన్న ఈ ఎల్ఈడి బోర్డ్స్ ద్వారా కూడా ప్రజలకి, భక్తులకి మీకు 5 గంట పడతాయి, 6 గంట పడతాయి, దయచేసి సహకరించండి, పోలీస్తో కోఆపరేట్ చేయండి, అలాంటి కూడా ఆల్రెడీ పెట్టడం జరిగినాయి. కాంటిన్యూస్ గా సెట్ ద్వారా, అదే ప్రకారం మన సీసీటీవీస్ అన్ని దారిలో సీసీటీవీస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా కాంటిన్యూస్ మానిటర్ చేస్తున్నాము. కానీ మీడియా ద్వారా ప్రజలకి ఒక రిక్వెస్ట్, ఈ రోజు నిన్నటి ఆల్మోస్ట్ 17 lakhs వచ్చారు. ఈ రోజు కూడా దానికంటే 20-30 లక్షల వరకు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి పోలీస్తో కోఆపరేట్ చేయాలి. మీ సేఫ్టీ మన ఫస్ట్, మనం పోలీస్ ధ్యేయం అంటే ప్రజల సేఫ్టీ. ఇక్కడే ప్రెషర్ రాకుండా ఘాట్లో స్లోగా చేస్తున్నాము. దయచేసి డిలే అవుతుంది, కానీ సహకరిస్తే మంచి దర్శనం కూడా అవుతుంది. ఓవరాల్ గా ఇంతవరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు డిస్ట్రిక్ట్ లో? మొత్తం 52 ఘాట్స్. నల్గొండ మరియు మహబూబ్ నగర్ కలిపి ఇప్పటి అరౌండ్ 11 o'clock వరకు ఆల్రెడీ 7 lakhs ఫిగర్ దాటిపోయింది. 10 days ఫిగర్ ఒక్కసారి కలెక్ట్ చేసిన తర్వాత చెప్పగలుగుతాము. 1 crore దాటిందని చెప్తున్నారు. వెరీ ఈజీలీ అండి. నిన్న ఒక్క రోజులోనే 20 లక్షలు దాటింది. కాబట్టి డెఫినెట్లీ 10 days తో 1 కోట్లు డెఫినెట్లీ దాటిపోయింది. నేషనల్ హైవే మీద మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు హోల్డింగ్ సెంటర్స్ ఉన్నాయి, తర్వాత టోల్ గేట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మీకు మినిట్ అప్డేట్స్ ఎట్లా వాటిని ఫాలో అవుతున్నారు, వాటిని ఎట్లా రెగ్యులేట్ చేస్తున్నారు?
కాంటిన్యూస్ గా 2 టోల్ గేట్స్ ఉన్నాయి, రైకల్ ఆర్ అడక్కల్. అక్కడ నుంచి మన కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, మన పోలీస్ న్యూమరేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఏ ఘాట్ కి ఎంతో మంది వెళ్తున్నారు, అక్కడ నుంచి కాంటిన్యూస్ గా సెట్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. ఆలంపూర్ దగ్గర ఫ్లో ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? వీఐపీ బ్రేక్ వల్ల క్యాన్సిల్ చేశారని చెప్పారు. అవునండి, ఆలంపూర్ గొందిమల అదే ప్రకారం జోగులాంబ టెంపుల్ దగ్గర కూడా నిన్న మరియు ఈ రోజు విఐపి దర్శనాలు మరియు విఐపీస్ కి రిస్ట్రిక్ట్ చేసి ప్రజలకి ఈజీ యాక్సెస్ ఇవ్వడం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది పరిస్థితి. అలంపూర్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉంది. అలాగే సోమశేఖర్ దగ్గర కూడా 1 వేని ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.